హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మంచి సొరకాయ సర్వపిండి వేసుకుందామండి. సూపర్ ఉంటుంది. వర్షం పడేటప్పుడు అయితే అద్దిరిపోతుంది. చాలా చాలా ఈజీ. సింపుల్గా సొరకాయ తురుము తీసుకుంటున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. అలాగే వెల్లుల్లి పచ్చిమిర్చి దంచి వేసుకుంటున్నాను అనమాట. జస్ట్ మీరు కావాలంటే మిక్సీ కూడా పట్టుకోవచ్చు. నాకు క్వాంటిటీ తక్కువ ఉంది కనుక, ఓపిక ఉంది కనుక దంచి వేసుకుంటున్నాను. నెక్స్ట్ పసుపు, జీలకర్ర అండ్ కొంచెం ఎక్కువ నువ్వులు. జీలకర్ర కూడా ఎక్కువ వేసుకోండి, మంచి డైజెస్ట్ అయిపోతుంది. సో కొంచెం ఒక 2 to 3 teaspoons ఆఫ్ నువ్వులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. అండ్ మీకు ఉంటే మంచిగా నానపెట్టిన శనగపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. నేను మాత్రం వేయట్లేదు, సొరకాయ దాంట్లో బాగుండదు. నెక్స్ట్ సరిపడ బియ్యపిండి, కరివేపాకు అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నాను. అవసరం అయితేనే వాటర్ వేసుకోండి, లేకపోతే సొరకాయలో వాటర్ ఉంటుంది కదా, దాంతో మనకి ఆ పిండి అంతా తడిచిపోతుంది అనమాట. మంచిగా ముద్ద ఫామ్లో కూడా వచ్చేస్తుంది. కావాలి అంటే కొన్ని ఇట్లా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి. ఈ టైప్ ఆఫ్ కన్సిస్టెన్సీలో పిండి కలుపుకోవాలన్నమాట. అంతే. తర్వాత ఒక ప్యాన్ కేసి మంచిగా సర్వపిండి షేప్లో ఒత్తేసుకొని ఇలా హోల్స్ చేసేసుకోండి. ఒక 2 to 3 డ్రాప్స్ వాటర్ వేసుకోండి, జస్ట్ 2 to 3 డ్రాప్స్. తర్వాత ఆ హోల్స్లో ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే మనకి సర్వపిండి అనేది రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ అండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒక్కసారి అండ్ ఈజీ కూడా ప్రాసెస్, పెద్ద టైం కూడా పట్టదు. ఒక 2 to 3 ప్యాన్స్లో పెట్టుకున్నాం అనుకోండి, అట్ ఏ టైమ్ మనకి 3 నుంచి 4 సర్వపిండిలు రెడీ అయిపోతాయి. మంచిగా పెరుగుతో తింటే అద్దరిపోతుంది. మా ఇంట్లో అయితే అందరి ఫేవరెట్ ఇది. ఆల్రెడీ నాకు ఇంకొక ప్యాన్లో పెట్టాను కదా, అది రెడీ అయ్యిందనమాట. సో అది అయ్యింది. ఫస్ట్ పెట్టింది మాత్రం కాలేదు, ఎందుకంటే చాలా పెద్ద ప్యాన్లో పెట్టాను. ఇది కొంచెం చిన్న ప్యాన్లో పెట్టాను. పెరుగుతో తింటే మాత్రం అద్దరిపోతుంది. మీకు ఇష్టమా సర్వపిండి? నాకైతే పిచ్చండి. లైక్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా కూడా నేనైతే సర్వపిండి చేసుకుంటాను. నిజంగా అంటే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోకపోతే ఎండుకారం వేసుకోవాలి, లేదంటే పచ్చిమిర్చి వెల్లుల్లి టేస్ట్ సూపర్ అనిపిస్తుంది.